జగన్మోహన్ రెడ్డి ఫేవరే, చంద్రబాబు నాయుడు గారి ఫేవరే, వీళ్ళందరి ఫేవరే. కానీ మధ్యప్రదేశ్ విషయంలో అంటే ఓకే, అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి గెలుచుకున్నారు అనేది ఒకటి. అక్కడ కూడా ఈ ఉప ఎన్నికల మీద సరిగ్గా దృష్టి పెట్టట్లేదా బీజేపీ? ఖచ్చితంగా. అంటే లోకల్ సీఎంలకు అప్పచెప్తారు, సీఎంలు చూసుకోవాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం ఫెయిల్యూర్ అది. అవును, వాస్తవంగా 6,500 ఓట్ల తేడా అనేది పెద్ద లెక్క కాదు అక్కడ. ఇక్కడ మాత్రం లెక్క 19,000 ఓట్ల దగ్గర దాకా వచ్చింది బీహార్. అయితే మధ్యప్రదేశ్ లో అక్కడ ఇంకో లాజిక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనర్హత వేటు పడింది, ఆ కారణంగా వచ్చినటువంటిది. కాంగ్రెస్ అభ్యర్థికి అనర్హత వేటు, మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే అది సింపతి వచ్చింది. సాధారణంగా అనర్హత వేటు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళ మీద నెగిటివిటీ అనుకుంటాం. కానీ అది చట్ట ప్రకారం నెగిటివిటీ. ఇప్పుడు చూడండి, ఒక నాయకుడు జైలుకి వెళ్తే క్రిమినల్ అనాలి, కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ క్రిమినల్స్ ఏమో కానీ మా నాయకులు మాత్రం క్రిమినల్ కాదని. అంటే అనర్హత వేటు కూడా ఒక రకంగా అది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాదు. ఎందుకంటే ఆయన ఏదో సహకార బ్యాంకుకు సంబంధించి ఏదో మోసం చేశాడు అనే దాని మీద అనర్హత వేటు పడింది. అది రైతులకు సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్ గా వ్యతిరేకత అనేది రావాలి ఆ పార్టీ మీద. కానీ మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వచ్చి రావంటున్నా. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు భీమవరం, గుర్తుంది కదా? అవును. అక్కడ అతని మీద ఎంత పెద్ద గొడవ బ్యాంకులది. అవును, అప్పుడు గెలిచిన గన్ శ్రీనివాస్. మరి అతను బ్యాంకులు కుంభకోణమే అప్పుడు ఆ టాపిక్ లేవనెత్తాడు కూడా పదే పదే. ఎంత రచ్చ జరిగింది, మరి ఎట్లా గెలిచారు అంటే మనకి చట్ట ప్రకారం ఒకటి ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఇంకోటి ఉంటుంది. సింపథెటిక్ కాన్సెప్ట్ ఏదో ఉంటది, ఆ లాజిక్ మిస్ అవుతున్నది మీడియా ఇక్కడ. ఒకటి అనేది బీజేపీ కూడా ఇలాంటి లైట్ తీసుకుంటుందా అంటున్నాను నేను. ఉప ఎన్నికల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. లోకల్ సీఎం ఫెయిల్యూర్ అంటున్నా, అంతేనా? అది అధినాయకత్వం చూడదు కదా. ఆయన ఎవరు, శివరాజ్